ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి 90% గ్రాంట్గా ఇస్తారు. ప్రత్యేక హోదా అన్న ఒకే ఒక్క అస్త్రమే బ్రహ్మాస్త్రంగా మనకు తోడవుతేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. Hello friends, good afternoon to one and all. I am Kaveri in your very program from KV Suppareddy College. I invite KV Suppareddy College principal onto the stage, Dr. Teja Garu. And next invite MLAs and MPs onto the stage. At present generation, I am energetic and dynamic, the leader of the position and YSRCP president none other than Jagan Mohan Reddy Garu. His kindness is like a flower which always goes guided to help the people who are in sorrow and poverty. Many leaders are elected by the oath, but he is elected by people's heart. Sometimes we have to go to the worst situation to get the best. As it is, Jagan Mohan Reddy went to the many challenges of the people who are in poverty and sorrow. Now I would like to invite Jagan Mohan Reddy Garu onto the stage. Thank you sir, Jagan sir, to occupy your seat. I would like to invite Jagan sir to light the lamp. మనసులు మురిసే పండగ వచ్చే మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. చిగురించెనులే మన స్వప్నాలే, వికసించెనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రకృతి ఇవాళ ఈ ఓబేరి కార్యక్రమానికి ఎన్ని వడ్డీలు ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని వడ్డీలు ఉన్నప్పటికీ కూడా, ఇవేవి కూడా ఖాతరు చేయకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి చెల్లమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ఇవాళ నిజంగా ఈ ఓబేరి కార్యక్రమం జరుగుతూ ఉన్న ఈ వేళలో ప్రభుత్వము విద్యార్థులను యోబేరి కార్యక్రమానికి రాకుండా చేయడానికి కోసమని చెప్పి పీడీ యాక్ట్లు కేసులు బుక్ చేస్తామని చెప్పి, పిల్లలని చూడకుండా కూడా కేసులు బుక్ చేస్తామని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ అధికార పార్టీ వాళ్ళు. ఇవేవి కూడా ఖాతరు చేయకుండా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి చెల్లమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటా ఉన్నాను. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. ఇవాళ ఈ ఓబేరి కార్యక్రమం ద్వారా మీ అందరినీ కూడా కలుసుకోవడం నిజంగా ఆనందంగా ఉందని మాత్రం గట్టిగా చెప్తూ ఉన్నా. ఇవాళ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే నేను గర్వంగా చెప్తా ఉన్నా, మన ఏకైక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా కోసం ఆ వేళ ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే నరేంద్ర మోడీ, వీళ్ళందరూ కూడా ఒకటే ప్రత్యేక హోదా అన్నది 5 ఏళ్ళు సరిపోదు,
10 ఏళ్ళు ఇవ్వాలి అంటూ ఆ వేళ ఎన్నికలప్పుడు ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ప్రత్యేక హోదా ఇచ్చేస్తారు, 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలి అన్న పెద్ద మనిషి ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేనైతే ముఖ్యమంత్రి అయ్యాను కదా, ప్రజలతో నాకేం పడండి, ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదు అని మళ్ళీ అబద్ధాలు ఆడే కార్యక్రమం చేశారు ఇవాళ అనే పెద్ద మనిషి. మళ్ళీ ఇవాళ ప్రజలంతా కూడా రోడ్డు మీదకు వచ్చి ప్రత్యేక హోదా అడుగుతా ఉన్నారు, ప్రజలు నిలదీస్తా ఉన్నారు అన్న సంగతి చంద్రబాబు నాయుడికి తెలిసి ఇవాళ మళ్ళీ ప్రత్యేక హోదా వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిందే మాకు మోసం చేస్తా ఉన్నారు అని మళ్ళీ కథలు చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నిజంగా బాధ అనిపిస్తా ఉంది. రాజకీయాలు అనేది ఎక్కడికి పోతా ఉన్నాయని బాధ అనిపిస్తా ఉంది. మొదటి నుంచి కూడా పోరాటం చేస్తా ఉన్నాము ప్రత్యేక హోదా కోసం, యోటరీలని ప్రత్యేక హోదా కోసమే ఢిల్లీ నుంచి గెలుపు వరకు పోరాటం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాకు గట్టిగా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రత్యేక హోదా కోసమే 2 నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఆ 2 నిరాహార దీక్షలప్పుడు కూడా ఒక నిరాహార దీక్ష అయితే మాత్రం దగ్గరగా 8 రోజులు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ వస్తా ఉన్నారు, మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ అది చూసైనా కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాడని కలలు కంటే చంద్రబాబు నాయుడు జగన్ దీక్ష చేస్తా ఉన్న స్థలానికి పోలీసులను పంపించి దీక్షను బద్లా చేసే కార్యక్రమం చేశాడు కదా చంద్రబాబు నాయుడు. బాధ అనిపిస్తా ఉంది. కనీసం ఆ వేదికపై ఉన్న నరేంద్ర మోడీని అదే అధికార పార్టీకి చెందిన నాయకులు, సార్ మాకు ప్రత్యేక హోదా కావాలి, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అన్నది లేదు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి సార్ అని నరేంద్ర మోడీని అడుగుతారు ఏమో అని 1000 కళ్ళతో ప్రజలంతా కూడా చూడడం జరిగింది. కానీ చివరికి మన చెవుల్లో క్యాబేజీ పెట్టి కార్యక్రమం చేశారు మన నాయకులంతా కూడా. ప్రత్యేక హోదా గురించి ఊసే ఎత్తనే లేదు ఆ వేళ ఆ వేదికపై ఉన్న నాయకులంతా కూడా. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. అధికార పార్టీకి చెందిన నాయకులు కేపకు ఒక మాట, పూటకు ఒక మాట చెప్తా ఉంటే రాజకీయాలు ఎక్కడికి పోతా ఉన్నాయని మాత్రం నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడున్న ప్రజానికాన్ని. ఇదే ప్రత్యేక హోదా కోసం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 బండులను కూడా ప్రకటించడం జరిగింది ప్రత్యేక హోదా కోసం. ఆ బండులు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి మద్దతు లేదు. పోరాడుతూ ఉన్నది రాష్ట్రంలో ఒకటే పార్టీ, ఆ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రం గర్వంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మళ్ళీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయని తెలిసి ప్రత్యేక హోదా మళ్ళీ ఇవ్వాలి అంటూ మళ్ళీ వీళ్ళంతా కూడా రాగం పడతా ఉన్నారు. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఈ ప్రత్యేక హోదా కోసం మైక్స్ మీ దగ్గరికే పంపిస్తా, మీ నుంచైనా ఆ నాయకులకు అర్థమవుతుందేమో అని ఆశిద్దాం. మైకులు మీ దగ్గరికే పంపించే కార్యక్రమం చేద్దాం. పంపదబ్బా, మాట్లాడమని ఉంటే మాట్లాడుతుంది, మాట్లాడబ్బా. ఉన్న కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకి సడన్గా ఏదైనా జరిగినప్పుడు మారుమూల గ్రామం నుండి సిటీకి రావడానికి చాలా టైం పడుతుంది. అంటే మీ నాన్నగారు ఉన్నప్పుడు తొందరగా అంబులెన్స్ పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా లేట్ అవుతుంది. ఇంకా దానివల్ల చాలామంది ప్రజలు చనిపోతున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సుప్రియతల్లి, నువ్వు అడుగుతా ఉన్నది 100% రైట్ తల్లి. కారణం ఏంటంటే ఇవాళ 108కి ఫోన్ చేస్తే 108 అంబులెన్స్కి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అనే వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆ వేళ నాన్నగారు ఉన్న సమయంలో 108కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో ఆ ప్రాంతానికి వచ్చి అంబులెన్స్ ఆ ప్రాంతానికి వచ్చి తను ఆసుపత్రికి తీసుకెళ్లే కార్యక్రమం జరిగేది. కానీ ఇవాళ 108కి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తూ ఉన్నాయి. మా బండ్లన్నీ కూడా సిగ్గులో పడి ఉన్నాయి అని చెప్పే జవాబు వస్తూ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. నిజంగా ఇవాళ అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ అని వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నాన్నగారు ఏదైతే కలలు కన్నాడో 108 గురించి కానీ ఆరోగ్యశ్రీ గురించి కానీ ఇవన్నీ కూడా మనం అధికారంలో రాగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని మాత్రం
గట్టిగా చెప్తా ఉన్నా తల్లి. థ్యాంక్ యూ తల్లి. నా పేరు సమీనా అన్న. మన దేశంలో ప్రత్యేక హోదా రావడం వల్ల హిమాచల్ ప్రదేశ్లో 10,000 ఇండస్ట్రీలు 1,30,000 ఉద్యోగాలు వచ్చాయి. ఉత్తరాఖండ్లో 30,000 ఇండస్ట్రీలు 2,50,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇది నిజం కాదా అన్న? కొన్ని దేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోతే మరలా ఎన్నుకునే అవకాశం ఉంది, కానీ మన భారతదేశంలో ఇలాంటి చట్టం ఉందా? వాస్తవం తల్లి. సమీన తల్లి, నువ్వు ఏదైతే అడిగావో మన భారతదేశంలో మన డెమోక్రసీలో అదైతే లేదు తల్లి. ఖచ్చితంగా 5 ఏళ్ళ వరకు ఆగాల్సిందే తల్లి. మనమైతే అలాంటి చట్టం అయితే మన దగ్గర అయితే లేదు తల్లి. ఇంకా 2 క్వశ్చన్ ఏదైతే అడిగావో, ప్రత్యేక హోదా రావడం వల్ల హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ ఇవన్నీ అభివృద్ధి చెందలేదా అని నువ్వు అడిగే ఏదైతే క్వశ్చన్ అడిగావో అది వాస్తవం తల్లి. ఖచ్చితంగా అవన్నీ కూడా ఇవాళ అభివృద్ధి చెందాయన్న విషయం అక్కడ ఉన్న నాయకులకు కానీ అందరికీ కూడా తెలుసు. కానీ మన రాష్ట్రానికి కూడా రాజధాని అన్నది లేదు. మన రాష్ట్రం కూడా ఇవాళ రాజధాని మన దగ్గర నుంచి తీసుకొని విడగొట్టే కార్యక్రమం చేశారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి 5 ఏళ్ళు ప్రత్యేక హోదా కాదు, మాకు సరిపోదు, 10 ఏళ్ళు ఇవ్వాల్సిందే అని ఆ వేళ చెప్పిన ఇదే నాయకులు ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదు అంటూ మళ్ళీ అబద్ధాలనే కార్యక్రమం చేశాడు. మళ్ళీ ఇవాళ జగన్ దాని గురించి పోరాటం చేస్తా ఉన్నాడు. మరి ప్రత్యేక హోదా అన్నది ఇవ్వాల్సిందే. ఆ ప్రత్యేక హోదా అన్నది జనాల్లో కూడా వెళ్ళిపోయిందన్న సంగతి తెలిసి ఇవాళ మళ్ళీ ఆ నాయకులు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఇచ్చేయాల్సిందే, రాష్ట్రంలో రాజధాని లేదు, నిధులు మళ్ళీ ఇవాళ డ్రామాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ అదే నాయకులు. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ తల్లి బాస్. థ్యాంక్ యూ తల్లి సమీన తల్లి. నా పేరు శ్యామేశ్వరి. ఇప్పుడు మన దేశంలో అన్నం పెట్టే రైతులు ఉన్నారు కదా, వాళ్ళు చిన్న చిన్న రుణాలు తీసుకొని మళ్ళీ ఇవ్వకపోతేనే వాళ్ళ భూములు లాగేసుకుంటున్నారు. అలాంటిది విజయ్ మాల్యా ఇంకా మొన్నటికి మొన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో బయటపడిన నిరుజ్ మోదీ, అలాంటి వాళ్ళు దేశం దాటిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఏ సామాన్య మీద భారం పడట్లేదా అన్న? వాస్తవం తల్లి, నువ్వు అడుగుతా ఉన్న ప్రశ్న ఏదైతే ఉందో అక్కడ ఉన్న పెద్ద మనుషులకి గట్టిగా వినపడాలి. కారణం ఏంటంటే ఇవాళ అన్నం పెడతా ఉన్న రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటా ఉన్న పరిస్థితికి వచ్చింది. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు మనుషులు, ఇలాంటి వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నప్పటికీ కూడా అలాంటి వాళ్ళను పట్టించుకోవడం లేదు. కనీసం సెంట్రల్ ప్రభుత్వం అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా సామాన్య కుటుంబాల పైన భారం పడట్లేదా అని అడుగుతా ఉన్నాయి ఇవాళ అక్కడ ఉన్న అధికారుల్ని. అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, మన అధికారం రాగానే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా తల్లి, అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా తోడుగా ఉంటాను మాత్రం నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దీని గురించి పోరాడుతుంటాను. థ్యాంక్ యూ అన్న. నమస్తే జగన్ అన్న, నా పేరు శివ. అందరు నాయకులు ఎన్నికల ముందు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తుంటారు, కానీ పదవి చేతికి వచ్చాక అవన్నీ మర్చిపోతారు. మీ వల్ల కూడా అలా ఏమన్నా జరగకుండా మంచిగా మేము ఆశించవచ్చా? నువ్వు ఏదైతే అడుగుతా ఉన్నావో 100% శివ. ఇవాళ నాయకులు అంటే కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, ఎన్నికలు అయిపోయినాక ఇంకో మాట చెప్తా ఉన్నారు. నువ్వు అడుగుతా ఉన్న క్వశ్చన్ కరెక్ట్గా అడుగుతా ఉన్నావు శివ. ఇవాళ నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఎన్నికల ముందేమో ఒక మాట చెప్తా ఉన్నారు, ఎన్నికల నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇదే 2014 ఎన్నికలప్పుడు ఇదే అధికార పార్టీకి చెందిన నాయకులు అంటే కూడా పూర్తిగా బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానన్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 87,000 కోట్ల రూపాయలని ఏ విధంగా రుణాలు మాఫీ చేస్తారు అని ఆశ్చర్యం అనిపించింది. మన రాష్ట్రం ఏమో కొత్త రాష్ట్రం ఏర్పడింది, కావాల్సిన సరిపడా నిధులు కూడా లేవు అనే సంగతి ఆ నాయకులకు తెలుసన్నప్పటికీ కూడా ఇవాళ పూర్తిగా ఎన్నికల కోసమని చెప్పి, ముఖ్యమంత్రి సీటు కోసమని చెప్పి ఏకంగా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజానికం మోసం చేసి నాయకులు చేశారు ఇవాళ ఆ నాయకులు అంటే కూడా. నేనైతే నీకు చెప్తా ఉన్నా శివ, మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలుగన్న ప్రతి స్వప్నం మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. తాను కలలుగన్న ప్రతి ఒక్క
తన కనులు కన్నా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మళ్ళీ తిరిగి తెచ్చే విధంగా కార్యక్రమం చేస్తాం శివ. మీ అందరికీ కూడా ఆవించి చెప్తాను శివ. థ్యాంక్ యూ శివ. ఇవాళ ఈ కార్యక్రమము ఇంత ఓపికగా ఇంత ఆలస్యమైనప్పటికీ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ ఏ ఒక్కరి ముఖాల్లో కూడా చికాకు అనేది లేకుండా ఇంతటి చిక్కటి చిరునవ్వుతో ఇంతసేపు మీ సమయాన్ని కేటాయించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి స్నేహితుడు మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మన పార్టీ మాత్రం ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తామని మాత్రం మీ అందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా కోసం పోరాటం మాత్రం కొనసాగుతుందని మాత్రం ఈ వేదిక చెప్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడు ప్రతి స్నేహితుడు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాను.